మహానాడు 2026లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం పార్టీ తీర్మానాలకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన రావడాన్ని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేక డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని టీడీపీ మైనార్టీ జనరల్ సెక్రటరీ హాజీ షేక్ లాల్ వజీర్ ఆరోపించారు. సాక్షి మీడియా ద్వారా డిఎస్ అంశంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అలాగే లిక్కర్ స్కామ్ కేసులో కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ విచారణ సంస్థలు సమర్పించిన వివరాల ఆధారంగా నిజాలు వెలుగులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో అవినీతి అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగాయని ఆరోపించిన ఆయన ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోందని, ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలిపారు. బయటకు వచ్చిన సంగతి మర్చిపోవద్దని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మరి మీకు అందరికీ కూడా వీళ్ళందరికీ కూడా ఓటాలు ఉన్నాయి. ఇవాళ మనం చూస్తున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి అని ఆయన మహాత్మా గాంధీలాగా మాట్లాడుతూ ఉంటాడు. ఇవాళ చూస్తాం. ఇవాళ రేపు అతన్ని కూడా అరెస్ట్ చేసి లోన పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవరైతే లిక్కర్ స్కామ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కాదు కదా, వాళ్ళ తాత అయినా సరే ఎవరిని వదిలేదు. వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి జైల్లో మాత్రం తప్పకుండా శిక్ష అనుభవించాలి. ఎందుకంటే ఇది